రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ చలి తీవ్రత పెరిగింది. రాత్రి టెంపరేచర్లు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. పలుచోట్ల 5 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో రానున్న 2-3 రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్స్. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. 2-3 రోజులుగా రాత్రి టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. చలి పీక్స్ కు చేరింది. పలుచోట్ల 5 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలను చలి వణికిస్తోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3-4 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరలో 6 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 7.4, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 8.1, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 8.2, ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో 8.3, మేడ్చల్ జిల్లా మౌలాలిలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 7 జిల్లాల్లో 9 నుంచి 9.8 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 10 నుంచి 12.4 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ఇందులో 12 జిల్లాల్లో 10 డిగ్రీల రేంజ్లోనే టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడడం లేదు. గ్రామాల్లో పొగమంచుతో ఊటీ, మున్నార్ వాతావరణాన్ని తలపిస్తోంది. చలికి పొగమంచు తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గింది. ఉదయం రోడ్లపై పార్కింగ్ లైట్స్ వేసుకొని ప్రయాణిస్తున్నారు వాహనదారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సిర్పురియులో 8.0 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పెరిగిన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో చలి తీవ్రతతో పాటు దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయంలో సింగిల్ డిజిటల్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట కూడా చలి వీడటం లేదు. సంగారెడ్డి జిల్లా కోహీరులో 5.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఉదయం పూట దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో జనం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆస్తమా ఉన్నవాళ్లు ఎక్కువ కేర్ తీసుకోవాలన్నారు. ఒకవేళ బయటకు వెళ్లాలనుకుంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు.